సార్ కూటమి ప్రభుత్వం వచ్చాక పరిపాలన ఎలా ఉంది సార్? అట్నే ఉంది. ఏముంటుంది పరిపాలన తెలియదు కదా జనానికి. ఏముంటుంది వాళ్ళ పరిపాలన? అన్ని అబద్ధ హామీలు చెప్పి అధికారంలోకి వచ్చినారు. ఇప్పుడు పథకాలు అమలు చేయమంటేనేమో ఏదో డైవర్షన్ చేస్తున్నారు అంతా. వాలంటీర్ ఉద్యోగాలని కొనసాగించలేము అంటున్నారు కదా లోకేష్ గారు. మరి ఇప్పుడు అప్పుడేమో 5,000 ఇచ్చి 5,000 నుంచి 10,000 జీతాలు ఇచ్చి వాలంటీర్లని కొనసాగిస్తాము అంటున్నారు. ఇప్పుడు ఏమో కొనసాగించము అంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? వాలంటీర్ వ్యవస్థ కూడా బాగుంది. ఇప్పుడు లేదంటే మనం ఏం చేస్తాం? అది ప్రభుత్వ నిర్ణయంగా, ప్రభుత్వ నిర్ణయంగా మనం చేసేది ఏముంటుంది సార్? మన దేశంలో 30 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, అయితే వాళ్ళందరూ ఆస్తి కలిపితే 600-700 కోట్లు ఉంది. కానీ ఒక చంద్రబాబు నాయుడు గారి ఆస్తి 900 కోట్లు ఉంది. అవి ఎలా వచ్చాయంటారు? దోసుకుంటే వస్తాయి ఆస్తులు. ఎలా వస్తాయి? సంపద సృష్టిస్తామంటున్నారు కదా, సృష్టించారంటారా? ఏది సృష్టించేది? ఎక్కడ సంపద సృష్టిస్తే పథకాలు ఇవ్వచ్చు కదా, మరి ఆడ సృష్టిస్తాడు? సూపర్ 6 పథకాలు ఇంకా అమల్లోకి రాలేదంటారా? ఎక్కడేం లేదు. ఏదో గ్యాస్ అండు, అది పెద్దగా ప్రజల్లోకి ఏం పోలా, అదంతా మైనస్గానే ఉన్నాను. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వ పరిపాలన మీకు మరి నచ్చిందా? ఎట్నొచ్చుద్ది?